హైదరాబాద్ లో ఏఐ వార్ రూమ్ కేంద్రం అనుమతినిస్తే ఏర్పాటు చేస్తాం. పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలి. ప్రపంచ ఏఐ పవర్ హౌస్ గా దేశాన్ని తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు ప్రణాళికలు, అట్లాగే స్కిల్లింగ్ ద్వారా అప్స్కిల్లింగ్ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు. ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో వస్తున్న ప్రపంచ వ్యాప్తంగా పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా సమన్వయంతో ఒక జాతీయ స్థాయి ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే అలాంటి వార్ రూమ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఏఐ రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు. డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణ రోల్ మోడల్. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ సామాన్యుడికి చేరువ చేస్తాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చర్చలో మంత్రి శ్రీధర్ బాబు గారు ముందు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖల యొక్క వెబ్సైట్లు ప్రమాదంలో ఉన్నాయి. ఇంకా మెతుకులేదు, మీసాలంకి సంపెంగా ఉన్నాడట. ఏమీ లేనోడు ఎగిరెగిరి పడ్డాడట. అట్లా ఉన్నది మీరు చెప్పేది, మీరు మా రేవంత్ రెడ్డి చెప్పేది. ముందు మీ వెబ్సైట్లే, ఆ ఎండోన్మెంట్ వెబ్సైటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ వాడు హ్యాక్ చేసిండు. మీ వెబ్సైట్లను మీ ఐటీ శాఖ కాపాడుకునేటువంటి దిక్కుమక్కు లేదు. ఇక మీరు హైదరాబాద్ కట్ట ఏం తీసుకొస్తారట ఈ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ అన్న, ముందు మీ వెబ్సైట్ల పంచాయతీ ఏందో, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఏం జరుగుతుందో వెబ్సైట్ లో తెలుసుకునే పని చేయి. ఫస్ట్ ముందు ఆ వెబ్సైట్లను చక్కదిద్దండి. ఆ సరస్వతి పుష్కరాల యాప్ లెక్క ఉంటుంది ఇది కూడా. ఏఐ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ముందు ఆర్టిఫిషియల్ లాగా ఉన్న మీ వెబ్సైట్లను ఒరిజినల్ గా ఎట్లా చేయాలో ఆలోచించండి. తర్వాత ఏఐల గురించి మనం ఆలోచిద్దాం. మీ వెబ్సైట్లకే దిక్కు లేదు, ఐటీ శాఖ ఏం చేస్తుందో తెలియదు. మీ వెబ్సైట్లకి దిక్కుమొక్కు లేదు. ఆ వెబ్సైట్లకి మళ్ళీ ఇప్పుడు ఏఐ తీసుకొచ్చి ఏం చేస్తారంట చూడండి ఒకసారి. మీ ఎండోన్మెంట్ వెబ్సైట్లో చూడు, అగ్రికల్చర్ వెబ్సైట్ చూడు, ఆఖరికి నీ ఐటీ శాఖ వెబ్సైట్ చూడు, తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ చూడు. ఒక్కసారి లైవ్ గా చూపించిన నేను, అర్థమైందా? ఎప్పుడు నా చెయ్యి కాక ముందు, నాకు తెలిసి మార్చో ఏప్రిల్ అనుకుంటా, ఏప్రిల్ చూపించిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే సంగతులు. నేను ఏమంటున్నా, ముందు మీ వెబ్సైట్లను చక్కగా తీర్చిదిద్దండి, తర్వాత సంగతి తర్వాత.